రైట్ రైట్ కుప్పం ప్రసాద్ గారు ఏమంటారంటే గత ప్రభుత్వ హయాంలో ప్రతిదీ కూడా కబ్జా చేసుకుంటూ వచ్చారు. సోషల్ మీడియాకి సంబంధించి చూసుకుంటా కూడా ప్రభుత్వ నిధులు దారి మళ్లించారు. సోషల్ మీడియా పేజ్కి కూడా అక్కడికి సంబంధించి అనేది సజ్జల భార్గవరెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి హైలైట్ అయ్యారు అటవీ భూముల కబ్జాకి సంబంధించి. మీ కామెంట్ ఏంటి ప్రసాద్ గారు? చంద్ర గారు, మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలండి. వీరు అందరూ చెప్తా ఉన్నది నేను వింటున్నానండి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి బ్రదర్ దివాకర్ రెడ్డి అనే వ్యక్తి, ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఆయనకి, లేని వ్యక్తి ఏం కాదు. వారికి అక్కడ వీరు చెప్పే లెక్కలో 140 ఎకరాలు ఉంది, పక్కన ఒక 40 ఎకరాలు అటవీ భూమి ఉంది, ఆక్రమించారు అని. ఇవన్నీ అంటే ఒక అవాస్తవాలతో కూడినటువంటి నిందలేనండి. ఇవన్నీ కూడా మీరు నిరూపించాల్సిన అవసరం ఉంది. సరే, పవన్ కళ్యాణ్ గారు నేను నిరూపిస్తాను, కలెక్టర్ గారు కూడా ఆదేశించారు అంటున్నారు. మంచిదే, నిరూపించాల్సిన అవసరం. మరి మేడం గారు 10,000 ఎకరాలు ఏదో లెక్క చెప్తా ఉన్నారు. విజయవాడలో 85% కంప్లీట్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూలదోశారండి. అంటే వీళ్ళు చిన్నదాన్నే కోల్దోశారంటే 10,000 ఎకరాలు ఎక్కడెక్కడున్నా తీయాల్సిన అవసరం ఉంది. మేడం అదే ఓకే 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 నేను కంప్లీట్ చేయని, తర్వాత మీరు మాట్లాడదురు. అదే మీరు చెప్తా ఉన్నారు కదా, అదే మీరు ఏదైతే లెక్క చెప్పారో అది నేను అంటుంది. ఇప్పుడు మొత్తం ఇది ఎట్లుందంటే, వీళ్ళు జనసేన వాళ్ళు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్ ముందు 30,000 మంది మహిళలు అన్నారు. వాళ్ళ లిస్ట్ ఏమైందో తెలియదు. అది వీళ్ళు కూడా ఇట్లాంటి లిస్టులు తీయాల్సిన అవసరం ఉంది. ఇంకా మరి ఉండవల్లి అరుణ గారు మాట్లాడుతూ మరి తిరుపతి లడ్డు 1/2 కిలోమీటర్ దూరం వాసన వస్తుందని మేడం గారు చెప్పారు. మరి ఇది అంటే డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఒక అంశం. ప్రతి నెలకు ఒకటి తెస్తున్నారు, మనం చూస్తున్నాం. మరి వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేశారో, ఆ లడ్డుని ఎంతమంది జైల్లో పెట్టారో, ఎంతమంది మీద కేసులు పెట్టారో నాకైతే తెలియదు. అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఈ యొక్క ఇప్పుడు ఇవాళ జనవరి 3, మే 4 నుంచి ఒక 8 నెలలు పూర్తయింది. 8 నెలల్లో నెలకోటి డైవర్షన్ పాలిటిక్స్ తేవటం, ఓన్లీ రెడ్ బుక్ తో రాజ్యాంగం చేయటం తప్పక వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు లక్షల కోట్లు అప్పు అన్నారు. ఈ 8 నెలల్లో 1,09,000 కోట్ల అప్పు తెచ్చారు అంతే. ఇప్పుడు వాళ్ళేమి, దివాకర్ రెడ్డి గారు ఏమి లేని వ్యక్తి కాదు, ఉన్న వ్యక్తే. ఇప్పుడు నిన్న ఏదో సర్వే ఒకటి చెప్పింది, ఈ దేశంలోనే డబ్బున్న సీఎం చంద్రబాబు నాయుడు అని. 2 ఎకరాల చంద్రబాబు మరి అన్ని వేల కోట్లు అంత డబ్బు ఎట్ట వచ్చిందో తెలీదు. ఇవన్నీ తప్పు ఎవరు చేసినా. ఇప్పుడు సజ్జల ఇప్పుడు ఎలా ఉందంటే సార్, రాజకీయ నాయకులు చుట్టాలని చెప్పుకోవటానికి కూడా భయపడే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు మామూలుగా నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి, భార్య అని చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. వేరు అంటే ఈ విధమైన పాలిటిక్స్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది నీకు అవకాశం ఇచ్చారు జనాలు, అవకాశాన్ని నిరూపించుకో. సంపద సృష్టిస్తా అన్నావు, సృష్టించు. లేకపోతే మీరు ఇచ్చిన హామీలు దానికి కష్టపడండి, తీయండి. ఇదేగా డే 1 నుంచి కక్ష సాధింపులు. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడిని గారిని ఎవరు అరెస్ట్ చేశారో, ఆ IPSల మీద వేరే దొంగ కేసులు పెట్టి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం. అసలు ఒక రాజకీయ నాయకులు ఇంటి ముందు హోమ్ గార్డ్గా వైసీపీ టైంలో ఎవరైతే పనిచేస్తారో ఆ వ్యక్తులు కూడా దోషుల్లాగా, వాళ్ళకి అసలు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళందరినీ పక్కన పెట్టి మిగతా పోస్టింగ్లలో కూడా లేకుండా, అంటే ఇంత దారుణమైన పరిస్థితి కాదు. ఈ వాతావరణం, ఈ కక్ష గత 5 ఏళ్లలో ఏ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేసినా మీడియా ముందుకు మాట్లాడేటువంటి సజ్జల ఇతర మంత్రులు కావచ్చు, ఎందుకు రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? మీరు అన్నట్టు ఆ బిజినెస్లు అవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించి కూడా వివరాలు కూడా బయటకు వస్తాయి కదా. ఎంత డబ్బు వస్తుంది, ఎంత కొన్నారు, ఏంటి అనే వివరాలతో పాటు ఆక్రమించిన చిట్టా కూడా బయటకు వస్తుంది. కాబట్టి మనం వేచి చూడాలి. ముందుగా ఆరోపణలు చేయకూడదు, నిజమే. కాకపోతే ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ ని బేస్ చేసుకుని విచారణ జరుగుతుంది భూములకు సంబంధించి. తప్పులేదండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు గవర్నమెంట్ లో లేరు కాబట్టి వాళ్ళ మీద సైట్ రేఖలుగా గొడవలు పెట్టడం, ఇటువంటి కేసులు ఇప్పించడం, ఇదే సార్ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది. మేము ఆ రోజు ఏదో అనుకున్నాం కానీ ఈ 8 నెలల నుంచి జరుగుతుంది కూడా రెడ్ బుక్ రాజ్యాంగమేనండి.
ఎక్కడా కూడా కొంచెమన్నా మీరు 8 నెలల్లో మేము ఇచ్చిన హామీలకి ట్రై చేస్తామంటే ఎక్కడా అది కనపడట్లా. ఈ కక్షలు, హత్య రాజకీయాలు, దీనికే 8 నెలల టైం కానీ మళ్ళీ పైపెచ్చి మేము మంచివాళ్ళమని చెప్పుకొని పబ్లిక్ కి కలర్ ఇవ్వటం తప్పక వీళ్ళు చేసింది ఏం లేదు సార్. మీరు చూడండి 8 నెలల్లో ఎంత మంది వైసీపీ రైట్ విన్నాం, రైట్ మీ వాదన విన్నాం. రైట్ మనకి పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు కృష్ణాంజనేయ